నిన్నటి దాకా నిప్పుల వర్షం కురిపించిన సూర్యుడు ఇవాళ అంతకు మించి అన్నట్టు విజృంభిస్తున్నాడు. బయటకొచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. రాళ్లు పగిలే ఎండలతో నిన్నటి దాకా నరకం చూసిన జనాలకి మరో 3 రోజులు హీట్ తుఫాన్ తప్పదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మండిపోతున్న ఎండలపై మరిన్ని వివరాలు సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. బాణుడి బగబగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత అత్యవసరం అయితే బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 3 రోజులుగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానంగా దాదాపుగా 46.5 డిగ్రీలకు చేరుకుంది. ఈ గ్రామం ఆ ప్రాంతం అని లేకుండా జిల్లా అంతటా కూడా ఇదే రకమైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా 47 డిగ్రీలకు చేరువలో ఉంది. మరో 4 రోజుల పాటు జిల్లా మొత్తం కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. 47 డిగ్రీలు కూడా దాటి దాదాపుగా 50 వరకు కూడా చేరుకోవచ్చు అనేది వాతావరణ శాఖ అధికారులు ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళవద్దు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా జిల్లాలో ప్రధానంగా ఓపెన్ కాస్ట్ సింగరేణి బొగ్గు గనులతో పాటు గోదావరి తీర ప్రాంతం పలు పరిశ్రమలు ఉన్నటువంటి నేపథ్యంలో బయట పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, రోజువారీ కూలీలు, ఉపాధి హామీ కూలీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పని చేయాలి. పని ప్రదేశాల్లో కూడా మంచినీరు మజ్జిగ ఏర్పాటు చేయాలి. బయటికి వెళ్ళిన తర్వాత నెత్తిన టోపీ కానీ ఏదైనా రుమాలు కానీ పెట్టుకోవాలి. ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది అధికారులు అయితే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 11 గంటలు దాటిన తర్వాత ప్రధాన రహదారులు మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. నిన్న మొన్న చూస్తే దాదాపుగా 46.5 డిగ్రీలకు జిల్లాలో అనేక మండలాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి. దీనికి తోడు తీవ్రమైనటువంటి ఉక్కపోత, వేడి గాలులు కూడా వీస్తున్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా నిన్న ఖమ్మంలో అత్యధిక విద్యుత్ వినియోగం కూడా నమోదై లోడింగు ఎక్కువ కావడంతో నిన్న అర్ధరాత్రి జిల్లాలో అనేక ప్రాంతాలలో విద్యుత్ కోతలు కూడా అమలవుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి దాదాపుగా 4 గంటల పాటు జిల్లా కేంద్రాలతో పాటు అనేక ప్రాంతాలలో విద్యుత్ కోతలు అమలు చేశారు. దీంతో ఇళ్లల్లో ఉండాలన్నా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఆన్ చేసినప్పటికీ ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. కాబట్టి ఇంకొక 4-5 రోజులు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెడ్ అలర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇచ్చేటువంటి సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.